ప్రత్యేకంగా దీని మీద డిబేట్ లో నాగబాబు గారు జబర్దస్తి రీ ఎంట్రీ దీని మీద ఏంటని చెప్పి చర్చ అయితే అవసరం లేదని నా ఉద్దేశం సార్. మరి ఏం పెడదాం? అరెస్టులు ఏవో చేస్తున్నారట అక్రమంగా, దాని మీద పెడదామా సార్? అరెస్టులు కావచ్చు, లేదంటే మీరు ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు అన్న మాట కావచ్చు, విజయసాయి రెడ్డి గారు పార్టీ పెట్టచ్చు, లేదంటే మా పెద్దలు కృష్ణాంజనేయులు గారు మమ్మల్ని తోక పార్టీ అనొచ్చు, లేదంటే రకరకాల మాటలు అనొచ్చు. వీటిలన్నిటికి కూడా మా దగ్గర సమాధానం ఉంది. నేను ఒక్కొక్కటి చెప్తాను సార్. నేను చెప్పండి. ఇప్పుడు సభలు పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి ఎప్పుడు ఏం ఎలక్షన్ లేవు కదా, ఏం చేస్తారు, ఎందుకు, ఇప్పుడు ఏంటి అవసరం అని చెప్పేసి వర్మ గారు మీరు మీ తొలి పలుకుల్లో మాటలు చెప్పారు. ఎందుకు సార్ ప్రతిదీ కూడా మనం ప్రజలకు ఏం చేస్తున్నాము, మనం అభివృద్ధి ఏం చేస్తున్నాము, ఎలాంటి కంపెనీలు తెచ్చాము, ఎన్ని ఉద్యోగాలు వేసాము, ఈ రాష్ట్రంలో ఏముంది ఏమి లేదనేది ఏదో ఒక రకంగా ప్రజలకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది. అవునండి, ప్రతిరోజు చెప్తానే ఉన్నారు కదా మీలాంటి వాళ్ళు ఎవరు మాట్లాడినా. సార్ ఇప్పుడు టీవీ డిబేట్లో మేము మాట్లాడినా, నేరుగా నాయకులే పబ్లిక్ వెళ్ళి మాట్లాడిన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి జిల్లాల వారీగా మీటింగ్లు పెట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే నియోజకవర్గ స్థానంలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే ఆ యొక్క కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామానికి మనం ఏం చేసాం, ఆ గ్రామానికి ఏ సమస్యలు ఉన్నాయి, వాళ్ళు తృప్తిగా ఉన్నారా లేదని తెలుసుకోవాల్సిన అవసరం రాజకీయాల్లో ఉన్న ప్రతి నాయకుడికి కూడా అది అవసరం సార్. ఇప్పుడు మీరు